సర్వోన్నతుడు పరమదాసీనుడైన తండ్రికి మొదటిగా స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఆరాధనకి చేరవలసిన సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామమున మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి విలువైన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనల్ని ప్రేమించిన సమయంలో ధ్యానించు ప్రార్థన. అందరం కూడా వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకరించడం మౌనిగా. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమదర్శకుడైన తండ్రి మీ స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించిన సమయంలో ప్రభు దినముగా ఈ ఆదివారము ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించే వాక్యం తండ్రి. ఆరాధనకి చేరువచ్చిన మీ ప్రియబిడ్డల మీద మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థనలోనూ పాటల్లోనూ మీ సహకారాన్ని అందించి కృప చూపించి మీరే మహిమ పొందాలని ఆశపడుతున్నాం తండ్రి. అలాగే మీ వాక్య పరిచయలోనికి వెళ్తుండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం సహకారం వాక్యమండి. మీ ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపి భద్రపరిచారు. అసత్యము అబద్ధము మా నోటన రాకుండా కాపాడు. వినుచున్న మేము మా హృదయాలను మా చెవులను బదిలిపరుచుకుంటూ మీ మాటలను పెడ చెవులు పెట్టుకుంటూ హృదయ తండ్రి వ్యర్థ ఆలోచనలతో మీ సన్నిధిలో కూర్చోకుండా తండ్రి మా చెవులను మీ వాక్యానికి ఇస్తాం. మరొక తండ్రి మీ వాక్యాన్ని మా హృదయంలోనికి మా తలంపులోనికి ఎక్కించుకుంటాం. మీ వాక్యమును బట్టి తగిన జాగ్రత్త తీసుకుంటాం. వాక్యమును బట్టి భక్తిలో సత్యములో విశ్వాసంలో స్థిరపరచబడే వరకు మమ్మల్ని మాకు కావలసిన సంగతులు నేర్పించి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆయా ప్రదేశాల్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి, భక్తిలో స్థిరపరచండి. ప్రతి కుటుంబం మిమ్మల్ని తెలుసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ లేఖనానుసారంగా తండ్రి జీవించగలిగిన భక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రార్థనలు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నామా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుంచి అనుభవించు. దేవుడు మనల్ని ప్రేమించిన సమయం గొప్పది. దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుని మాటలను వినడం, నేర్చుకోవడం, వాటిని ధ్యానించడం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే ఇవాళ వాక్యాన్ని వినడంలో చాలా మంది విఫలమయ్యేవారిని మనం చూస్తున్నాం. ప్రతి వాటికి సమయాన్ని ఇస్తారు కానీ వాక్యానికి సమయం ఇవ్వలేని వారిని ఎంతనో మనం చూస్తున్నాం. దేవుడు మనకు ఆ సమయం ఇచ్చినప్పుడు దానిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను కలిగిన వారు మనమందరం. కాబట్టి దేవుడు మనకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమయాన్ని, కాలాన్ని ఇచ్చినప్పుడు వాటిని వృధా చేసుకో. దేవుడు మనకిచ్చిన సమయంలోనే దేవుని పని చేయగలగాలి, దేవుని యొద్ద బలపరచబడగలగాలి. అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం కలిగి. కొన్ని మాటలను ఈరోజు దైవ గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథంలోనికి మనం కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చదువుతాం. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం 9-10 వచనాలు మనం ధ్యానించు. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఎవరన్న మాట ఇది? దావీదు మహాశయుడు, దేవుని భక్తుడైన దావీదు పలుకుతున్న మాటలు ఏమని అంటే ఇప్పుడు దావీదుకు బలం ఎవరో? దేవుడే. ఒక మాట అర్థం చేసుకో. ఇప్పుడు మనం ప్రభుని ఎరిగాం, ప్రభులే ఎదుగుతాం. మనకి బలం ఎవరో? అది కావాలి. ఎందుకంటే దావీదుకి బైబిల్ ఇచ్చిన విధంగా పరాక్రమశాలి అండి, బలవంతుడు అనమాట, సామాన్యుడు కాదు. అసలు దావీదు దగ్గర యుద్ధం చేసేవారు ఎలాంటి వారు అంటే తెలుసండి? ఒడిసి వెళ్తున్నట్ట కనుచూపు మేరలు. ఓకేనా? మన కనుచూపు దూరం చూస్తే ఎంతవరకు క్యాచ్ చేయగలదో అంత దూరంలో ఉన్న శత్రు తల వెంట్రుకను కూడా ఒడిసెలతో కొట్టగలిగిన నేర్పర కలిగిన వారు నాకు ఎవరి దగ్గర? అసలు దావీదే అలాంటి వాడు అంటారు. అయితేనే అర్థమవుతుందా? అలాంటి దావీదే నాకెవరు బలమని చెప్పుకున్నాడో అది కావాలి. బలము దేవుడండి.
మనం కాదు. అంటే నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఎప్పుడు ఎప్పుడు శత్రువులు పొంచి ఉన్నప్పుడు, ప్రమాదం మీదకు వచ్చినప్పుడు. ఏమా ఎవరి కొరకు కనిపెడుతున్నాడట? అది ఎందుకని? ఈయన బలవంతుడే, ఈయనకంటే బలవంతుడు మరొకరు లేకుండా ఉండడం. కానీ ఎవరి బలం ఉంటే, దేవుని బలం ఉంటే ఎవరినైనా ఓడించగలరు. మా జీవం గల దేవుని దూషించుటకు వీడు ఎంతటి వాడు అన్నాడు కాబట్టి గొలియతు కూలాడు. నా బలం ముందు నువ్వు ఎంత అన్నాడు అనుకోండి, కథ మరలో ఉంది. నా ఉన్నతమైన దుర్గము అంటే ఎత్తైన కోట అని అర్థం. దుర్గము అంటే ఆశ్రయము ఇచ్చేది. మీకు అర్థమవుతుంది? అంటే నా ఎత్తైన కోట ఎవరట? దేవుడే. మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు కోటగా, కంచెగా, బలంగా ఉండి నన్ను రక్షిస్తున్నది ఎవరు తెలుసా? దేవుడు అని చెప్పుకున్నాను. నాకు ఇచ్చిన రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా కాపాడుతున్నది ఎవరని చెప్తున్నాడు తెలుసా? అదని దేవుని మీద ఆధారపడడం. కింద చదువుతాం, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. చాలండి. దావీదు అన్నాడు, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో, దేవుణ్ణి అలా తనకు సహాయంగా తీసుకున్నాడో, దేవుడు ఎలా కలుసుకున్నాడంట దావీదుని? తన కృపతో నన్ను కలుసుకుని. పైన ఏమన్నాడో, నా బలమా. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోనికి మారా. న్యాయాధిపతులు ఒక్క మాట మీరు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము తీసారు. ఒకసారి మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. కాలేబు చూడండి, కిరియా తెస్పేరును పట్టుకొని, చూడండి, కొల్లబెట్టు వారికి నా కుమార్తె అయిన ఆక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడకు ఒత్నీయులు దాన్ని పట్టుకున్నాడు. ఓకేనండి. కాలేబు ఎప్పుడైతే ఆ కిరియా తెర్పేషును పట్టుకొని కొల్లబెడతారో వారికి నా కుమార్తెనిచ్చేదనని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఎవరు పట్టుకున్నారట? ఒత్నీయేలు. ఓకేనా. కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడట. ఆ పట్టుకుని గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేసి. అంటే ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దానికి ముందుకు వెళ్ళాడట. ఎవరో? ఒత్నీయేలు. ఓకేనండి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేను. ఏమడుగుతుందట? తండ్రిని ఏమడుగుతుంది? ఎప్పుడు కూడానండి దేవుని దగ్గరికి వస్తున్న మనం దీవెన సంపాదించుకునేవారుగా మనం ఉండాలి. దీవెన దయచేయమని అడుగుతుంది. ఒక్క మాట మీకు చూపిస్తానే.
విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయంలో అందుకనే దావీదు అన్నాడు ఏమని, దేవుడు తన కృపతో నన్ను కలుసుకునేను అన్న మాటలో మనం చూస్తాం. ఒకసారి కీర్తన 21 అధ్యాయానికి మనం వెళ్తాం. 21 అధ్యాయం తీసారు, 3వ వచనం చదువుతాం చూడండి. 21:3 శ్రేయస్కరమైన ఏమున్నాయట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఆశీర్వాదాలే ఎలాంటి వాట? మరలా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొని చున్నావు. అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. దావీదు మాట్లాడుతున్న మాటలు. ఓకేనండి, ఒక రాజుని గురించి. ఏమా అంటే దేవుడు దావీదుని ఎలా కలుసుకున్నాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో. ఓకేనండి, ఇది భవిష్యత్ కాలానికి కూడా సూచనగా ఉంది. ఏది? ఈ వచ్చిన ఎందుకు తెలుసా? ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాల క్రొత్త నిబంధనలో ప్రభు ద్వారా మనం సంపాదించుకుంటామని ఈ వచ్చిన చెప్తుంది. అందుకే నా మాట అన్నాడు, శ్రేయస్కరమైన అంటే దేవుని దగ్గర ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? అది ఆశీర్వాదం కూడా మనం కూల్చేదయ్యి ఉండకూడదు. శ్రేయస్కరమైనది మనకి భద్రతనిచ్చే ఆశీర్వాదాలు ఎవరి దగ్గర ఉన్నాయట? దేవుని దగ్గర. ఇవాళ తండ్రులు కూడా ఆశ్రయిస్తారు. అవి మనల్ని ఏం చేయొచ్చు? కొన్నిసార్లు ప్రమాదంలోకి నటించచ్చు, సమస్యల వైపు నడిపించవచ్చు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా మన సమస్యల వైపు నడిపించదండి, పరిష్కారం వైపు నడిపించదు. ఓకేనా? అది దావీదు ఆ మాటలు చెప్తున్నాడు. అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్న ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వారం అడగగా. దేవుని దగ్గర ఏం అడుగుతున్నాడట? రాజు ఎప్పుడు కూడా అదే కోరుకోవాలండి. దావీదు రాజు అంతటి వాడు దేవుని వరం అడిగాడట. ఏ వరం? ఆయుష్ను వరంగా తీసుకో. అంటే దేవుని దగ్గర ఉంటే ఏముంది? ఆయుష్ వరమే ఏదట అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆయుష్ పెరుగుతుంది, తగ్గుతుందా? అమ్మా, ఆయుష్ పెరుగుతుంది అప్పుడు తరిగితేలా? ఎవరి దగ్గర ఉంటే? దేవుని దగ్గర ఉంటే. అది వరంగా కోరుకుంటున్నాడంట దావీదు. అందుకే ఇందాక ఆ అక్షరం కూడా ఏమడిగింది? నాకు దీవిని దయచేయి తండ్రి అని అడిగింది. కానీ ఏం కావాలని గాడిదని దిగగానే అమ్మా ఏమడుగుతుంది? దీవెన. మనం దేవుని దగ్గర దీవెన ఆశీర్వాదం సంపాదించుకోవడం నేర్చుకోవాలండి. ఓకేనా? అది శ్రేయస్కరమైన ఆశీర్వాదం. దావీదు కూడా అన్నాడు, నా బలమా, నా ఉన్నతమైన దుర్గము నా దేవుడు. అంటే ఆయన కాపుదాలు ఉంటే గనక నేను కదల్చబడనని దావీదు ఒక మాట పలకడం అనేది చూస్తాం. ఒకసారి 54వ కీర్తనలో కూడా మనం ఇక్కడ ఒక మాట కనపడదు చూడండి. 54వ కీర్తన తీసారా? 7వ వచనం చదువుతాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఎప్పుడు? అదే ఎప్పుడు? ఒక మాట బిచ్చు అండి. ఆపదలలో ఉన్నప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఎవరిని విడిపించాడట? దావీదుని ఆపదల్లో నుంచి విడిపించాడు. ఒక మాట, ఆపదలు మీకు రావా? నాకు రావా? ఆపదలలో నుంచి విడిపించేది ఎవరట? దేవుడు. అసలు ఆపదల్లో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు? 4వ వచనం, ఇదిగో దేవుడే. అదే కోరుకోవచ్చు. ఆపద వచ్చినప్పుడు దేవా నువ్వు ఉన్నావు నాకేంటని అన్నారు. మీకు అర్థమవుతుందండి? అందుకనే ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మనుషులు కాదండి, డబ్బు కాదండి. ఎప్పుడు ఆపదలు ఆదరించేది డబ్బు కాదు, ఆప్తులు కాదు. ఎవరట? నిజమైన సహాయకుడు ఎవరో?
దావీదు చెప్పుకుంటున్న మాటలు, మన సామాన్యుడు కాదండి, రాజు చెప్తున్న మాటలు. అసలు అటువంటి సహాయాన్ని దేవుడు తప్ప ఎవరు లేరని ఎరుగడు. చూసారా, అది భక్తి. ఆలోచించండి, సామాన్యులుగా మనమే దేవుని మీద ఆధారపడడంలో విఫలమవుతున్నాం. రాజు బలం గురించి తెలుసు, యుద్ధాల గురించి తెలుసు, ప్రాణ రక్షణల గురించి తెలుసు. మీకు అర్థమవుతున్నా? అటువంటి స్థానంలో ఉన్నవాడు రక్షకుడు దేవుడు, సహాయకుడు దేవుడు, బలవంతుడు దేవుడు అని దావీదు మాట్లాడగలుగుతున్నాడు. మూడో వచనం, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు అంటే, ఇప్పుడు దావీదుకి శత్రువులు ఎవరు అనుకున్నారు అంటే, అన్యులు అంటే ఎవరు? యెహోవాను, యెహోవా పరిశుద్ధ నామమునైనను ఎరగని జనులు అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎవరో తెలియని ప్రజలు. దేవుడు అంటే ఎవరో తెలియని ప్రజలు కోపం ఎత్తే ఎలా ఉంటది అంటారు? ఏమా, దేవుణ్ణి ఎరగిన వారు కోపం ఎత్తే ఎలా ఉంటది అంటారు? పగబడితే ఎలా ఉంటది అంటారు? అయ్యో పాపమని ఆలోచిస్తారా? ఫోన్లను వదిలేస్తారా? అలా ఉంటది కక్ష. అదే ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన వాడు కోపం ఇచ్చాడు అనుకో, కనీసం కోపం ఇచ్చినా ఇలా ప్రార్థనకు వచ్చామనుకో, వాక్యం నాకు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఎంత వాక్యం విన్నాం, మళ్ళా కోపం ఇస్తే ఎలా ఉంటుందో. అవునట్టు కదండి, ఇంత వాక్యం నేర్చుకుంటున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం. కోపడుట వాక్యానుసారం కాదని బైబిల్ చెప్పింది. పగ తీర్చుట నా పని అన్నాడు. పగ తీర్చుకోవద్దు, పగ పెట్టుకోవద్దు అని బైబిల్ చెప్పింది. అనేసి మనం ఏం చేస్తాం? కనీసం ఆ వాక్యం విన్నప్పుడైనా విడిచిపెట్టడానికి, మనసు మార్చుకోవడానికి ఇష్టపడతాం లేదా? అదే లోకంలో ఉన్నవాడు అన్యుడు ఎలా ఆలోచిస్తాడు ఆ మాట? ఎందుకు విడిచిపెట్టలేడంటే, పోన్లే పాపం అన్న పదాన్ని మనసుకి ఎక్కించుకోడు, ఆ పరిస్థితుల్లో బ్రతకడం. అటువంటి మూర్ఖులు దావీదు మీద లేచారు. అలాంటి అన్యులు పరక్రమశాలులు. అక్కడ అన్నాడు చూడండి, బలార్జునుడు నా ప్రాణము తీయ చూచుచున్నారో. బలవంతులు అటు లోకంలో ఉన్నవారు. మళ్ళా అటువంటి బలవంతులు ఆయనకి శత్రువులుగా లేచున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమని పలుకుతున్నాడు? వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొని ఉన్నవారు. అది మరి దావీదు అర్థమవుతుందా? అంత బలవంతులు ఎవరిని ఉంచుకోలేదట. కానీ వారు ఎవరి మీద ఆధారపడుతున్నారు? తమ బలం మీద ఆధారపడతారు. దావీదు దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక తమ ఎదుట ఎవరిని పెట్టుకుంటున్నాడో, ఎలా పెట్టుకుంటున్నాడో, ఆపత్కాలంలో దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థిస్తూ దేవుని సహాయం అడుగుతూ, నువ్వు నాకు త్వరపడి నా సహాయానికి రమ్మని అడుగుతున్నాడండి. నేను అర్థమైంది మీకు? మన కష్టకాలంలో, మన సమస్యలో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మన దేవుని ప్రార్థించడం, దేవుని సహాయం కోరడం. మీకు అర్థమవుతుంది? దేవుడు మన పక్షంగా పూర్ణ బలమును వహిస్తాడండి. అందుకనే ఆ మాటలో చెప్తున్నాడు. చదవండి 4వ వచనం. ఇదిగో అది వారు ఎవరిని పెట్టుకోలేదు? తమ ఎదుట దేవుని పెట్టుకోలేదు. మరి ఇక్కడ ఎవరు పెట్టుకుంటున్నారు? దావీదు పెట్టుకుని ఏమన్నాడు? నాకు సహాయకుడు ఎవరో? దేవుడు. ఏమైనా అర్థమవుతుంది మీకు? నాకు సహాయకుడు దేవుడు. కానీ ఎవరికి సహాయం లేరు? అన్యులకు దేవుడి సహాయం లేడు. ఎందుకంటే వారికి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు తెలీదు. కానీ ఎవరికి తెలుసు? దేవుని విలువ భక్తుడికి తెలియాలి, భక్తిహీనుడికి తెలియదు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి అమ్మా వారిని నశింప. దేనిని బట్టి? ఆయనకున్న మాట చేత నశింపజేయమంటున్నాడు. అర్థమవుతుందా? ఆయనకున్న మాటకంత గొప్పతనం ఉంది. సత్యమును బట్టి వారిని నశింప. ఎందుకని? సత్యానికి వ్యతిరేకమైన జనము కనుక. అర్థమవుతుందా? సత్యానికి వ్యతిరేకంగా ఉంటే ఏ జనమైన నాశనం అయ్యే అవకాశం. సత్యములో ఉంటే రక్షింపబడే అవకాశం. దావీదు సత్యము లోపల ఉన్నాడు కనుక దేవుడు ప్రహారీగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. అవునా కదా? నాకు ఎత్తైన కోట అంటే అర్థం ఏంటనుకున్నారు?
నాకు ఉన్నతమైన దుర్గం అంటే అర్థం ఏంటి అనుకున్నారు? ప్రొటెక్ట్ అన్నమాట. అంత కాపుదల దేవుణ్ణి పెట్టుకో. ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం. తీసారా? 16వ అధ్యాయం 11 వచ్చింది చదువుదాం చూడండి. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి. ఇప్పుడు దైవాన్ని కనుగొనడం అంటే ఏంటనుకుంటున్నారు? అది ఆయన ఆశ్రయించడం అంటే ఎక్కడికి వచ్చి? ఆయన సన్నిధికి వచ్చి ఆశ్రయించాలి. అమ్మా, ఈరోజు ప్రభు సంఘానికి వచ్చాం, ఎవరిని ఆశ్రయించాం? అది ఇప్పుడు ఆశ్రయించిన మనకి ఎవరు తోడవుతారు? అది ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన మనకి ఎవరి బలం వస్తుంది? అమ్మా, దేవుని బలం సంపాదించుకున్నాం. దేవుని బలం అనేది ఆయన సన్నిధిలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఎవరి మాట? వాక్యం ఎవరో? దేవుడు. ఇప్పుడు వాక్యాన్ని విని మన హృదయంలో ఎక్కించుకుంటే ఎవరిని నింపుకొని వెళ్తామని చెప్పండి? దేవుని నింపుకొని వెళ్తాం. అని ఇప్పుడు ఎవరి బలం మనకు వచ్చింది? ఇప్పుడు ఈ బలంతో ఎవరిని ఎదిరించాలి? అపవాదిని, శత్రువులను, అన్యులను. మీకు అర్థమవుతుందా? ఎదిరించడం అంటే నువ్వెంతో నేనెంతో రా అని అన్నం కాదు. దేవుని విలువలు తెలుసుకో, దైవం గొప్పతనాన్ని చెప్ప. మీకు అర్థమవుతుందా? సత్యము లోపల ఉన్నా కనుక మనకి భద్రత, సత్యము వెలుపులు ఉన్నవాడికి సత్యముతో సమాధానాన్ని ఏర్పరచాలి. మీకు అర్థమవుతుందా? అందుకని ఏం చేయాలంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించే వాడికి ఎవరి బలం వస్తుంది? ఆయన బలమును ఆశ్రయించడం అన్నాడా లేదా? అంటే యెహోవాను ఆశ్రయించిన వాడికి ఎవరి బలమును ఆశ్రయించే అవకాశం ఉంది? అందుకనే యెహోవా నాకు బలము, నాకు ఎత్తైన కోట అని అన్నాడు దావీదు. ఓకేనా? ఎందుకు ఆయన బలం ఎక్కడ ఉన్నదట? ఆయన సన్నిధిని. ఓకేనా? అది ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిని ఎవరైతే వెతుకుతారో అమ్మా ఆయన బలాన్ని, ఆయన ఆశ్రయాన్ని పొందుకునే అవకాశం ఉంది. పేతురు మొదటి పత్రిక చూడండి 5వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం చూడండి. తన నిత్య మహిమకు అంటే తన అంటే ఎవరో? తండ్రి. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును అంటే మిమ్మును అంటే ఎవరిని? పరిశుద్ధపరచబడిన సంఘంలో ఉన్న విశ్వాసం. ఓకేనా? మిమ్మును పిలిచిన. ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు పిలిచాడట. ఎందుకు పిలిచాడట? తన మహిమకు ఏం కలగాలట? కీర్తి కలగాలి. అంటే ఇప్పుడు వచ్చిన మనం అందరం కూడా ఎవరిని కీర్తించాలి? దేవుని కీర్తించాలి. ఎవరినందు? క్రీస్తులో ఉండడం ద్వారా దేవునికి ఏమొస్తుంది? కీర్తి. ఇప్పుడు ఆయనకు కీర్తి కలుగునట్లు క్రీస్తునందు మనల్ని పిలిచాడట. క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధియగు. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏముందట? అంటే అర్థం ఏంటి? ఎంత సమృద్ధిగానైనా కృపనివ్వగలరు. ఎవరు? దేవుడు. అంత సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. అంటే ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏముంది అమ్మా? ఎవరికి? పరిశుద్ధులు. అవునా? క్రీస్తునందు ఉన్న వారికి ఏమున్నాయి అంటున్నాడు? అంటే ప్రభువులో ఉన్న భక్తి చేస్తున్న ఏమున్నాయి? అసలు మనం దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తాం? శ్రమలు పోవాలనే, శ్రమ పడాలనే. అది కానీ పరిశుద్ధులు చెప్తున్నారు ఏముందని అన్నారు? కొంతకాలం అంటే ఈ శరీరంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. శ్రమ పడ్డామనుకోండి, శ్రమల్లో ఎవరి కృప ఉంది? అది ఆయన మళ్ళా సర్వకృప నిధి. ఇప్పుడు దావీదుకి శ్రమ వచ్చింది. అవునా? దావీదుకి వచ్చిన శ్రమ ఎలాంటిది? శత్రువులను బట్టి, అన్యజనులను బట్టి దేవుణ్ణి
తమకు ఎదుట ఉంచుకొనని వారిని బట్టి శ్రమ వచ్చినప్పుడు, బలార్జులు ఆయన మీద తిరగబడుతున్నప్పుడు, ప్రాణభయముతో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? ఆ శ్రమలో ఎవరిని కోరుకున్నాడు? ఆ కృప పొందుకున్నాడా లేదా? అందుకనే అన్నాడు దావీదేమని, తన కృపతో నన్ను కలుసుకొనేను. ఒక్కసారి యెషయా గ్రంథంలోనికి యెషయా గ్రంథం 65 నుంచి యెషయా చూడండి. 65:24 వచ్చిన ఒకసారి చదువుతా చూడండి. యెషయా చూడండి 65:24. వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్ళు గొర్రె పిల్లను కలిసి నేను, అంటే ప్రభువులోకి వచ్చిన వారు, మీకు అర్థమవుతుందా? తోడేలేంటి వారు కూడా ప్రభు దగ్గరకు వస్తే గొర్రె పిల్లని ఎలా చూస్తారట? తమ స్నేహితురాలుగా చూస్తారు. ఓకేనండి. అంటే ఎంత మూర్ఖుడినైనా మార్చగలిగిన వాడు ఎవరనుకున్నారు? దేవుడు. ఓకేనా? నేను మూనార్కుల్ని, నేను ఎవరి మాట అంటారు చూసారు? నేను మూర్ఖుల్ని, అసలే దేవుని లెక్క చేయనంటారు చూసారు? ఆయన మాట వినేటప్పటికి వారు ఏమవుతారట? గడగడ వణుకుతారట. ఆలోచించండి. దేవునికి వణికి ఏమా తోడేలు స్వభావం ఉన్నవారు గొర్రె పిల్లతో సహవాసం చేస్తారట. వాక్యాన్ని మన మనసు చూడండి. ఓకేనా? అలాగే ప్రభు దగ్గర ఉన్న వారు ఎవరైతే మొర పెడతారో వారికి ఎలా ఉంటాడట? ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు. సింహము ఎలుగు బట్టి వలె, చూడండి, ఎద్దు వలె గడ్డి. అసలు సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుంది అంటారా? అంటే దాని అర్థం ఏంటంటే అటువంటి పగవారు. మీకు అర్థమవుతుందా? అటువంటి పగవారు అమ్మా, అటువంటి సింహం లాంటి పగ పెంచుకునేవారు, చంపేయాలన్న మనసు కలిగిన వారు అంటే ఎలా ఉంటారట? సాధు జంతువు వలె ఉంటారట. తమ మనసును పూర్తిగా విడిచిపెడతారట. ఎవరి దగ్గరకు వస్తే? దేవుని దగ్గరకు వస్తే. కింద చదువుతాం చూడండి. సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయిన నాశనమైనను. అది ఎక్కడుంటే లోకంలో ఉన్న మనుషులే ప్రమాదకరమైన వారట. ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి నాశనాన్ని విడిచిపెడతారు. అంటే వాక్యము ఎంత బాగు చేస్తుందో చూడండి. వాక్యము హృదయాలని ఎంత పవిత్రపడుతుందో చూడండి. అవి యెహోవా సెలవిస్తుంది. దేవుని దగ్గర ఉన్న ఒక గొప్ప అది అన్యులు అన్యులు దేవుని తమ ఎదుట నుంచుకొనని వారు ఎలాంటి వారు? సింహం లాంటి వారు, తోడేలు లాంటి వారు, సర్పాల లాంటి వారు. ప్రభు వాక్యం వినే దగ్గరికి, ప్రభు వాక్యం దగ్గరికి వచ్చేటికి ఎలా ఉంటారట? ఎలా ఉంటారని చెప్పాడు? గొర్రె వలె, ఎద్దు వలె. అమ్మా ఏమవుతారట? తమ స్థితిని విడిచిపెట్టి మార్చుకుంటారట. ఒక మాట మీకు చూపిస్తాను. ఇదే యెషయా గ్రంథం 2 తీసారా? 2 వచ్చినాన్ని చదువుతాం. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున ఎప్పుడు? అంచె దినములలో అంటే క్రీస్తు లోకానికి వచ్చే కాలాన్ని గురించి చెప్పిన మాటలేవండి. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే ఆయన ఉన్నతమైన రాజ్య స్థాపన గురించి మాట్లాడు. ప్రవాహము వచ్చినట్లు అంటే ఆ మందిరము స్థాపించబడినప్పుడు, ఆ మందిరం కట్టబడినప్పుడు ఎలా వస్తారట ప్రజలు? జనులు
ప్రవాహము వచ్చినట్లు సమస్త అంటే ఇశ్రాయేలుతో పాటు ఎవరు వస్తారో అన్యజనులు. ఇందాక చెప్పాడు కదా, దేవుని తమ ఎదుట పెట్టుకొనని వారు కూడా యెహోవాను ఎరిగి ఎలా వస్తారట? అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. ఆ వచ్చిన కాలంలో చెప్తాడు, ఆ కాలమున సియోనులో నుండి ఏది బైబిల్ వెళ్తుందట, ఏది ప్రకటించబడుతుందండి ఇప్పుడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎదుట పెట్టుకోలేదంటే ధర్మం ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ సియోన్ అనే ఏమా ఎత్తుగా ఎత్తబడింది మందిరంలోనికి ప్రజలు వచ్చినప్పటికి ధర్మశాస్త్రం ఎలా వెళ్తుందంట? ప్రవాహము వలె. ఓకేనా? ధర్మశాస్త్రము యెరూషలేముల నుండి యెహోవాకు సమస్త ప్రజలకు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా దేనిలోనికి? అమ్మా ఆ సియోను, ఆ యెరూషలేములో స్థాపించబడుతున్న అమ్మా మందిర పర్వతములోనికి ఎలా వస్తారట? అన్ని జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని అంటారు. ఎప్పుడు? ధర్మశాస్త్రం ప్రకటింపబడుతున్నప్పుడు, అన్య జనులకు ధర్మశాస్త్రం వెళుతున్నప్పుడు. ఆయన తన మార్గమును విషయమే అది మనకి ఏం చేస్తాడట? బోధించును. మనం ఆయన త్రోవలలో నడుతుము అని అందరూ చెప్పుకుంటారు. ఎప్పుడైతే దేవుని మార్గం బోధింపబడుతుందో ఆయన మార్గంలో పయనించే అవకాశం జనులకు ఉందండి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 11వ వచ్చి ఇదే విషయం. 11వ వచ్చి తీసారా? 6వ వచ్చింది చదువుతాం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము అంటే నివాసం. ఓకే, వాసము చేయును. చిరుత పులి మేక పిల్ల యొద్ద. ఇది సాధ్యం అంటారా అసలే? ఏమా తోడేలు గొర్రె పిల్ల యొక్క వాసన చేస్తుందా? ఏం చేస్తుంది? అది. చిరుత పులి మేక పిల్ల యొద్ద ఏం చేస్తుందట? పండుకొను. అమ్మా దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు అంటే కలిసి ఉంటాయంట కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఈ కాలం కొరకు అమ్మా ఈ బాలుడు కొరకు ప్రవక్తలు ఆనాడే ప్రవచించారు. ఎప్పుడైతే ఈ బాలుడు అనేవాడు వస్తాడు ఈ భూమి మీదకి, అమ్మా గొర్రె పిల్లలాగా తోడేలు మార్చబడుతుంది. ఓకేనండి? మేక పిల్లలాగా చిరుతుపులు మార్చబడుతుంది. కొదమ సింహం కూడా దూడ వలె పెంచబడుతుందని చెప్తుంది. మొదటి వచ్చింది యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని అంటే అమ్మా వాని వేరుల నుండి అంకురం ఎదిగి కలిసి. యెషయి మొద్దు అని అంటే అమ్మా యెషయి మొద్దు అంటే వంశవళిని సూచిస్తుంది. యెషయిలో నుండి ఎవరు వస్తారట? ఆ వేరు చిగురుగా మొలకెత్తుతాడట. ఎవరో? యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. 2వ వచనం యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. యెహోవా ఆత్మ ఎలా అంటాడంట? జ్ఞాన వివేకాలకు ఆధారం అంట. ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మీకు అర్థమైన ఆలోచనలకు బలమునకు, ఎవరి బలానికి? దైవ బలానికి ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద. ఎవరి మీద? యెషయి మొద్దు నుండి చిగురుగా పుడుతున్న క్రీస్తు మీద. మీకు అర్థమవుతుందా? అలా జ్ఞానము బలము వివేకము కలిగి ఆయన ఏం చేస్తాడంట? తన జనులను పాలిస్తాడని చెప్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను ఇక్కడ. 5వ వచనం అతని నడుమునకు నీతియు అతని తొట్లకు సత్యమును నడికట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన వచ్చి ఆ సత్యమును బట్టి యెహోవా ఆత్మను బట్టి నడిపిస్తాడో అప్పుడు ఎలా ఉంటారట ప్రజలు? తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుంది. చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొను. అంటే ఎప్పుడు? దేవుణ్ణి ఎరగన వారు కూడా యేసు ప్రభు కాలములో ఏం చేస్తారట? కలిసి. ఏమా అన్య జనులు కూడా దేవుని ప్రజలుగా మార్చబడి తమ క్రియలన్నీ విడిచిపెట్టి ఏమా ప్రభు తన ప్రజలతో
ఆయన పాలిస్తున్నప్పుడు ఎలా ఉంటారట? సాధువలి, ఏమా తగ్గింపు కలిగి, ఆత్మ వలె దీనులైతే ప్రభు దగ్గర పెంచబడతారు. అది ప్రభు దగ్గర ఉన్న గొప్ప భాగ్యం ఇది. ఓకేనండి, ఇలాంటి భాగ్యము కావాలని పితరులు ఎందరో కోరుకున్నారండి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రికలో మనం వెళ్తాం. ఎఫెసీ ఒకసారి తెస్సలోని మొదటి పత్రికలోకి వెళ్దాం. తెస్సలోని మొదటి పత్రిక అది ఉంచుకోండి, ఈ వచ్చిన చదివేశాక మళ్ళీ తెస్సలోని మొదటి పత్రిక 1 చూడండి, 7వ వచనం చదివి. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరిలోను అందరికి ఎవరో తెస్సలోని సంఘం ఏమయ్యారట? మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికి మాదే అయ్యారట. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగినంటే అర్థం ఏంటి అమ్మా? వీరి ద్వారా ప్రకటించబడుతుందట. ఎక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిందట. మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము. అది అంటే దేవుని ఎడల ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ ఈ తెస్సలోని నుంచి వాక్యం వెల్లడయ్యిందట. గనుక మేమేమీ చెప్పవలసిన, మీకు అర్థమవుతుందా? మేమేమీ చెప్పవలసిన అవసరం లేదట. అంత మాదిరి అయ్యారట తెస్సలోని సంఘం. మీ యొద్ద ఇప్పుడు వీరిని గురించి చెప్తున్నారు చూడండి. అంటే మాసిదోనియాలను అఖాయలను మ్రోగింది. అసలే పౌలు అట వీరి దగ్గర ప్రవేశించినప్పుడు చెప్తున్నాడు చూడండి, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి, అంటే వీరి దగ్గరికి వచ్చినప్పుడు అవకాశాలు ఎలా వచ్చినా అక్కడ ఉన్న ప్రజలే మాట్లాడుతున్నారంట. మరియు మీరు విగ్రహములను, ఎవరో మీరు అంటే ఎవరు? తెస్సలోనిలో ఉన్న సంఘస్థులు. మీకు అర్థమవుతుందా? ప్రభుని ఎరగక ముందు ఏం చేస్తున్నారు? వీరు విగ్రహాలను చేస్తున్నారు. పౌలు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో అమ్మ, ఆ ప్రజలు దేన్ని ఆహ్వానించారు? వాక్యాన్ని. అవునా? విగ్రహారాధన సమయంలో ఉన్నప్పుడు వాక్యాన్ని స్వీకరించారండి పౌలు చెప్తుంటే. అమ్మా, ఆ వాక్యాన్ని విని, అందుకనే మీరు మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడి ప్రజలు చెప్పుచున్నారో. ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారండి. ఆ విగ్రహారాధన చేస్తున్నప్పుడు వాక్యాన్ని విన్నారండి, మార్చుకున్నారండి ప్రవర్తన అని చెప్తున్నారు. ఓకేనా? విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులకు. ఎవరికి దాసులయ్యారట? అంటే మరి ఇంతకు ముందు విగ్రహాలు ఎలాంటివి అని చెప్తున్నాడు అని అర్థం. జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులయ్యారట. మరి ఇంతకు ముందు అమ్మా భక్తి చేస్తున్నారు కానీ అది ఏంటన్నాడు? విగ్రహము జీవము లేనిది, సత్యము. ఇప్పుడు పౌలు ఎప్పుడైతే సువార్త మోసుకెళ్ళాడో జీవమున్న దేవుడు ఎవరు, సత్యమైన దేవుడు ఎవరు వెల్లడయ్యింది. అర్థమైందా? అది ఎప్పుడైతే అది వెల్లడయ్యిందో వీరు ఏం చేశారు? చూడండి, కింద చదువుతూ చూడండి. సత్యవంతుడును జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించు. నీకు అర్థమవుతుందా? తప్పించుచున్నా ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే అది. మీకు అర్థమవుతుందా? ఎవరి వైపు తిరుగుతున్నారంట? మీరు దేవుని వైపు తిరిగి
దేని కొరకు చూస్తున్నారట? అక్కడ చెప్పాడు చూడండి, యేసు అనగా రాబోచున్న ఉగ్రత, తీర్పులో. అర్థమవుతుందా? యేసునందున్న వాడికి ఉగ్రత ఉండదండి. రాబో ఉగ్రత నుండి తప్పించుటకును అమ్మా ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని, అంటే నిరీక్షణ, మమ్మల్ని వచ్చి తీసుకెళ్తాడని సంఘం నుండి ఎదురు చూడడం. ఈ నిరీక్షణ కలిగి ఉన్నదంటే తెస్సలోనిలో ఉన్న పరిశుద్ధి, తెస్సలోని ఉన్న పరిశుద్ధి. అంటే మీకేనా అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడికి నిరీక్షణ లేదు, ప్రభులో ఉన్నవాడికి ఏముంది? ప్రభులోకి ఇశ్రాయేలులో వచ్చిన నిరీక్షణ ఉంది, అన్య జనులు వచ్చిన నిరీక్షణ. అలా అగ్నిలో నుంచి వచ్చిన వారి తెస్సలోనిలో ఉన్న సంఘస్థితి. మీకు అర్థమైందా? నిరీక్షణ లేని వారికి నిరీక్షణకు ఆధారం అయ్యాడు యేసు. ఆలోచించండి, నిరీక్షణ ఆధారం అవ్వాలంటే ప్రభులోనికి రావాలి. ప్రభులోకి వచ్చి గుణాలను మార్చుకోవాలి, తత్వాలను మార్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? అటువంటి పరిస్థితుల్లో తెస్సలోనికైలో ఉన్న సంఘం యొక్క ఔన్నత్యాన్ని పౌలు వివరిస్తున్నాడు. ఓకేనా? మీ గురించి ఎక్కడ మ్రోగింది? మరలా అకాయలోను మాసిదోనియాలోను అక్కడ ఉన్న విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. మనం కూడా మరొక సంఘానికి మాదిరి అవ్వాలండి. క్రీస్తు సంఘంలో మనం వింటున్న వాక్యంలో స్థిరపడాలి, బలపడాలి. మనం జీవం కలిగిన దేవుని దగ్గర ఉన్నాం, సత్యవంతుడైన వాడి దగ్గర నిరీక్షణ ఉండాలి. ప్రభు నాకు పరలోకాన్ని అనుగ్రహిస్తాను, నేను పరలోకానికి ప్రవేశించగలను, పాతాళం నుంచి తప్పించబడతానన్న ఒక నిరీక్షణ మనకు ఉన్నప్పుడే మన విశ్వాసానికి ఫలితం అనేది ఉందని. ఓకేనా? అందుకనే ఏమా ఆలోచించు. అందుకనే అంత్యకాలములో మందిర పర్వతముల కంటే ఎత్తుగా స్థిరపడను అన్నాడా లేదా అమ్మా? అది ఎప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు ప్రారంభమైందండి. మీకు అర్థమవుతుందా? ప్రారంభమైంది. ఆయన సంఘం కట్టబడ్డది. ఎప్పుడైతే ఆయన సంఘం కట్టబడ్డదో, ఓకేనండి, ప్రజలందరూ తమ మహిమను, అన్యజనులందరూ తమ మహిమను ప్రభువులోకి తీసుకొస్తున్నారు. ప్రకటన గ్రంథం 19 ఒక్క మాట 21. కాదు 21 వచ్చారు. ప్రకటన గ్రంథం 21 వచ్చారు. తీసారు. 22 వచ్చిన చదువు. దానిలో ఏ దేవాలయము దేనిలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమితో ప్రారంభం అవుతుంది. ఓకేనండి? ఆ క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశమే క్రీస్తు కట్టిన సంఘం. అదే నూతన యెరూషలేము. ఓకేనండి? అది తెలియక ఇంకా యెరూషలేము కట్టబడుతుందని ఎదురు చూసే క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎప్పుడైతే స్థాపించబడతాదో దానిలో ఏమున్నదట? భౌతికమైన దేవాలయము. ఓకేనండి? ఇది యోహాను గారికి దూత చూపుతున్నప్పుడు రాస్తున్న మాటలు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్ల. అది మీకు అర్థమవుతుంది. మనుషులు కట్టడాలు కాదండి దేవాలయం. ఎవరు దేవాలయం? తండ్రి కుమారుడు. ఓకే, దానికి దేవాలయమే. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువునకు గొర్రెపిల్ల అంటే ఎవరు అనుకున్నారు? తండ్రి కుమారుడు. మీకు అర్థమవుతుంది. దేవాలయం వారే. క్రీస్తు ఎక్కడ ఉన్నదో అక్కడ నూతనమైన దేవాలయం ఉందన్నారు. ఆ పట్టణంలో, ఎందుకంటే భౌతికమైన పట్టణం యెరూషలేము. ఓకేనండి? ఇప్పుడు దీన్ని పట్టణం అని పిలుస్తాడు. పరలోక పట్టణం ఇది. పరలోకానికి సోదృశం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దేనికి?
ఈ పట్టణానికి. ఓకేనా? ఈ నూతన యెరూషలేము అనే పట్టణానికి. ఎందుకని క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నాడు కదా. ఇప్పుడు భౌతికమైన ఆకాశంలో భూములు ఏమన్నాడు? సూర్య చంద్రులు ఉన్నారు. కానీ సూర్యుడైన చంద్రుడైన ఎవరట? ఇక్కడ చెప్పాడు చూడండి. సూర్యుడైనను చంద్రుడైనను దానిని అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో. దేనిలో? ఆ పట్టణంలో, పరలోక పట్టణంలో, పరలోక సంబంధమైన వస్తువులను కోరిన ఈ సంఘములో ఎవరు ప్రకాశిస్తున్నారట? దేవుని మహిమే ప్రకాశిస్తున్నట. మీకు అర్థమైంది? దేవుని మహిమ ప్రకాశిస్తుందట. దేవుని మహిమేది? రెండో కొరింథీ పత్రిక 4:4 చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని మహిమ ఏదో చెప్పండి. దేవుని స్వరూపి అయి ఉన్న. అంటే ఇప్పుడు క్రీస్తుకి ఏముంది? మహిమ. ఎవరి మహిమ? తండ్రి అయిన దేవుని మహిమ ఎవరికి ఉంది? అంటే దేవుని మహిమ, దేవుని స్వరూపి అయి ఉన్న. అంటే ఇప్పుడు దేవుని స్వరూపి ఎవరు అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఎలా ఉంటాడో క్రీస్తు అలాగే ఉన్నాడు అని అర్థం. దేవుని స్వరూపం అంటే అచ్చం లాగా కాదు, మరలా దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను. అంటే క్రీస్తుకున్న మహిమని ఎవరు కనపరుస్తున్నారు? కనపరచు సువార్త ప్రకాశం. అంటే ఇప్పుడు క్రీస్తుకి ఏముంది? తండ్రి లాంటి మహిమ. తండ్రికి ఏ మహిమ ఉందో క్రీస్తుకి ఆ మహిమ ఉంది. ఆ మహిమ ఎలా ప్రకాశిస్తుందంట? అది. అంటే ఇప్పుడు ఆ దేవాలయంలో ప్రకాశించేది ఏది? అమ్మా, ఇప్పుడు ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పట్టణంలో ఏం ప్రకాశిస్తుంది? దేవుని మహిమయే. అవునా? ఇప్పుడు దేవుని మహిమేది? సువార్త ప్రకాశం. అంటే వాక్యం ఎక్కడ ఉన్నది అక్కడ ఎవరి మహిమ ఉంది? దేవుని మహిమ. అంటే ఇప్పుడు ఆయన రక్తమిచ్చుకున్న సంఘంలో మహిమ ఎవరిదే? క్రీస్తుది. ఓకేనా? ఎలా ప్రకాశిస్తుంది? సత్యవాక్యము ద్వారా ప్రకాశిస్తుంది. ఇప్పుడు రెండు ప్రకటన గ్రంథానికి ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానిని అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నదే. గొర్రె పిల్లయే. అది క్రీస్తే దీపమయ్య. అమ్మా, క్రీస్తే నీతి సూర్యుడయ్య. అర్థమవుతుందా? జనములు దాని వెలుగునందు. దేని వెలుగునందు? ఆ పట్టణంలో. ఏ పట్టణంలో? పరలోక పట్టణము. ఏది? సంఘము. ఓకేనా? ఆ పట్టణంలో ఎవరో జనములు. జనములు ఆ వెలుగు దాని వెలుగునందు. ఏంటి ఆ వెలుగు? గొర్రె పిల్లే. గొర్రె పిల్లే దీపం. ఆ దీపమై ఉన్న వెలుగులో ఎవరంట? జనములు సంచరించుదురు. దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను. మీకు అర్థమైందా? భూరాజులు తమ మహిమను ఎక్కడికి తెస్తారట? ఎందుకని? మా భూరాజులు కూడా తమ మహిమను ఎవరికి ఇస్తారట? ప్రభుకి ఇస్తారండి. ఎందుకు తెలుసా? ఆయన ముందు మా బలం ఎందుకు పనికి, ఆయన మహిమ ముందు మేము ఎన్నికైన వారము కాదు అని ఎవరిని ఆశ్రయించాలి? అందుకనే యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, నిత్యమైన సన్నిధిని బ్రతకండి అని అన్నడే లేదు దినవృత్తాంతాల గ్రంథంలో. అంటే ఇప్పుడు భూరాజులు అందరూ, మీకు అర్థమవుతుందా? తమ మహిమను ఎక్కడికి తెస్తున్నారు అంటే మాకంటే శక్తిమంతుడు, మాకంటే బలవంతుడు ఎవరో? ప్రభు అని. రాజులకు రాజు ప్రభు అని. ఆ వారి మహిమనే ఎవరికి తెస్తున్నారట? అది ఎప్పుడు? అంత్యకాలములో అని అన్నాడు చూసారా? ఇప్పుడు. ఓకేనా? పాత యెషయా గ్రంథంలో పలికిన పదాలు క్రొత్త నిబంధన కాలంలో నెరవేరిని ప్రభుత్వ. అమ్మా, అనేక మంది ప్రభువుని అంగీకరించారు, ప్రభువులోకి వచ్చారు. ఆలోచించారు. దశలోనిక పత్రికలో ఎవరున్నారు? అన్యజనులు లేరా? విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవుని వైపు తిరగలేదా? అర్థం చేసుకో. భూరాజులు అందరూ తమ మహిమను తీసుకొస్తున్నారని అంటే దాని అర్థం ప్రభు కంటే శక్తిమంతుడు, మహిమ కలిగిన వాడు ఎవరో. వాక్యం అంతా ఆకర్షణీయమైనది. ఓకేనా? ఆ భూరాజుల్లో అన్యజనుల్లో ఉన్న సింహం లాంటి వారు, నాగుపాము లాంటి వారు, చిరతపురి లాంటి వారు, తోడేళ్ళు లాంటి వారు అందరూ ఏం చేశారు?
మనసును మార్చుకుని వాక్యం ద్వారా సాధువై ప్రభు దగ్గర దీర్ఘశాంతముతో ఎదుగుతుంది. మీకు అర్థమవుతుంది? సమాధానమైన స్థితిలో వర్ధిల్లు. కాబట్టి లోపల ఎంత మూర్ఖత్వంగా అయినా బ్రతకొచ్చు, కానీ ప్రభు దగ్గర ఆ బ్రతకమని విడిచిపెడతాం. మీకు అర్థమవుతుందా? లోపల ఆ బ్రతకం మార్చుకుంటాం. ముక్కోపి అయినా సరే ప్రభు దగ్గర ఓర్పు సహనంతో వాక్యం ఇచ్చే గొప్పతనం అది. వాక్యం దగ్గర దొరుకుతున్న ఫలితం అందుబాటు. ఇప్పుడు రండి ఎపిసి తీసారా? ఎపిసి 1:7 వచ్చి దేవుని మహా చూడండి, దేవుని కృప మహాదైశ్వర్యం. కృప ఎలాంటిదంట? ఐశ్వర్యం. మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడు అంటే క్రీస్తునందు, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అది కృపకున్న భాగ్యం. చూడండి, విమోచన ఇచ్చింది ఎవరికే? అన్యజనులైన వారందరికీ. ఆ కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. కృపకున్న భాగ్యం. ఎట్టి పాపాలనైనా క్షమించగలిగిన శక్తి కలిగినది కృపకే ఉంది అండి. మీకు అర్థమైందా? 2:4 అయినను దేవుడు ఎలా ఉన్నాడట? కరుణా సంపన్నుడు. కరుణ చూపించుటలో సంపన్నుడట. కృప ఎలాంటిది అన్నాడు? ఐశ్వర్యం అన్నాడు కృప. ఓకేనా? కరుణ ఎలాంటిది అన్నాడు? సంపన్నుడు. అంటే మనకి సంపద ఎంతో ఏమా దేవుని కరుణ అంత సంపదతో కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహా ప్రేమ. ఓకేనా? మరలా అన్ని ఎక్కువే తప్ప దేవుని దగ్గర తక్కువే లేవండి. మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా అంటే ఇప్పుడు ఆయన మహాప్రేమ అని కరుణ సంపన్నత మనల్ని ఏం చేసింది? బ్రతికించింది. ఎలాగా బ్రతికించాను? కృప చేత. అది ఇలా బ్రతకడానికి క్రీస్తులో ఏది కారణమైందట? ఏది కారణమైందట? కృప. ఎవరి కృప? దేవుని. ఎలాంటి కృప? దేవుని కృప మహాదైశ్వర్యం. మీకు అర్థమవుతుంది? అంత భాగ్యాన్ని మనకి ఇచ్చింది ఏది? కృప. కృప మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఓకేనా? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన అది. క్రీస్తులో మనకేముంది? మనుషుల్లో ఏముంది? అపకారం. ఓకేనా? అది క్రీస్తులోకి వచ్చామనుకోండి, మనం ఉపకారం పొందుతాం, ఉపకారము చూపుతాం. లోకంలో ఉన్నామండి, అపకారం నేర్చుకుంటాం, అపకారమే చేస్తాం. ఓకేనా? దేవునికి కూడా అపకీర్తి తెస్తాం. సంఘములో క్రీస్తులో ఉంటే దేవునికి కీర్తి తెస్తాం, ఉపకారం చేస్తాం. ఓకేనా? క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సంఘములో ప్రభులో ఉన్నవాడు ఎక్కడుండే అవకాశం ఉందంట? పరలోకములో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టును కాదు, కూర్చుండబెట్టెను. కృపకున్న ఐశ్వర్యమంతుగా క్రీస్తులో మన అపరాధాలు కడుక్కొని, పాపాలు కడుక్కొని బ్రతికింపబడ్డామనుకోండి. క్రీస్తు వల్లే మనం నడిచామనుకోండి. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? బ్రతికిస్తుంది. క్రీస్తులో ఉన్న భాగ్యం మనల్ని క్రీస్తుతో కూడా కూర్చోటమే. ఎంత గొప్ప భాగ్యం క్రీస్తులో ఉన్నవారికి తప్ప కానీ క్రీస్తు వెలుపల ఉన్నవారికి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి తీతు పత్రికలో తీతు పత్రిక అక్షరాత్మరేంటి? తీతు పత్రిక తీసారు?
ఒకసారి 2 11 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఆ సమస్త మనుషులకు రక్షణకరమైనదంట. ఏది? కృప. అదే కదా ఎఫెసీ పత్రికలో చదువు, సమస్త మనుషులకు ఏమైందంటే ఇది రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైన మనము భక్తిహీనతను యెహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలట. ఎప్పుడు? ఈ కృప ప్రత్యక్షమైంది కనుక ఈ కృప దగ్గరికి మనుషులు తేబడినప్పుడు. ఓకేనా? భక్తిహీనతను యెహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ కృపలోనికి మనం ప్రవేశించామో శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు, చూడండి, మన రక్షకుడునైన, మీకేమర్థమైందా? యేసుక్రీస్తు ఎవరట? మహాదేవుడు, మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంట మనం సంఘంలో, ప్రభువులో ఉండి. ఓకేనా? ఎందుకంటే ఇందాక ఎఫెసీ పత్రికలో చదువు, తన కృప మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రేమియందు ఆయన రక్తము వలన మన అపరాధం నుండి మనల్ని ఏం చేసాడు? విమోచించి పరిశుద్ధపరిచాడు. మరలేమన్నాడు? దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు తన మహాప్రేమ చేత మనము క్రీస్తు యేసునందు బ్రతికించి మనల్ని ఏం చేశాడు? తన కృప చేత రక్షించి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టెను అని అన్నాడు లేదా? ఇక్కడేమన్నాడు? మనుషులందరికీ రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యింది లోకానికి. అంటే క్రీస్తు ప్రత్యక్షతను బట్టి మాట్లాడతారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షమయ్యాడో కృప మనుషులకు విస్తరిస్తుందో అప్పుడు భక్తిహీనతను యెహలోక సంబంధమైన దురాశలను ఏం చేయాలంట? విసర్జించాలి. ఎప్పుడైతే విడిచిపెడతామో, విసర్జిస్తామో శుభప్రదమైన నిరీక్షణను చేపడతామంటారు. ఏమా ఇందాక అదే కదా చదువు. శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ప్రభు వస్తాడు, మన పరలోకం తీసుకెళ్తాడు. తెస్సలోనిక పత్రికలో తెస్సలోనిక వారు ఇచ్చిన నిరీక్షణ అదే కదా. అందుకే ఇక్కడ ఏమన్నాడో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత, అంటే 2వ రాకడ కొరకు ఎదురు చూచుచు ఏహలోకములో, మీకు అర్థమైంది? ఈ లోకములో అంటే ఇప్పుడు ప్రభులో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నా సరే ప్రభు కొరకు ఎదురు చూస్తే ఎలా ఉంటాడంట? స్వస్థ బుద్ధి. మరి ప్రభులు లేనప్పుడు, అనిజనులుగా బ్రతికినప్పుడు చెడ్డ బుద్ధితో ఉన్నాం, స్వస్థ బుద్ధితోను, అప్పుడు అవినీతితో బ్రతుకం, నీతితోను అప్పుడు భక్తిహీనులుగా బ్రతుకం, భక్తితోను బ్రతుకు చుండవలనని మనకే బోధిస్తుందంట. ఏది ఆ ప్రత్యక్ష. మీకు అర్థమవుతుందా? అంతేకాదు, మనం ఎదురు చూస్తున్నాం కదా, ఆ నిరీక్షణ మనకి నేర్పుతుంది, ఆ పరిశుద్ధత మనకి నేర్పుతుంది, ఆ కృప మనకి నేర్పుతుంది. ఇప్పుడు చదువుతాం 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, ఎలాంటి వారు? సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని మనల్ని ఏం చేశాడంట? మనను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన అర్పింపబడ్డాడో కృప మనకే వెల్లడయ్యింది. ఇది ఇందాక మనం యెషయా గ్రంథంలో చదువుని చూసారా? అంత్య దినములలో మందిర పర్వతాల కంటే ఎత్తుగా ఎత్తబడను అన్నాడు చూసారా? అది ఆ మందిర పర్వతమే దేవుని యొక్క సంఘం. ఆ సంఘమే క్రీస్తు సంఘం. ఓకే, ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా అటువంటి స్వభావాలు మార్చుకొని ఎలా ఉన్నారట? స్వస్థ బుద్ధితో ఉన్నారట. అవునమ్మా? నీతితో భక్తితో బ్రతుకుచుండాలని నేర్చుకుంటున్నారు. అలా సత్క్రియలు మనల్ని దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు కనుక సత్క్రియలు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలని మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. మనం
దేవుని సొత్తుగా లేదు. ఇప్పుడు దేవుని సొత్తుగా చేసుకుని మనల్ని ఏం చేశాడంట? మన కొరకు తను తానే అప్పగించాడు. అటువంటి క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘంలో మనం ఉన్నాం. ఆయన ప్రజలుగా ఉంటూ, ఆయన సొత్తుగా ఎదుగుతూ, ఆయన కృపకు మనం పాత్రులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన సొత్తుగా ఆయనలా ఎదిగామో, ఆయన మాట కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ, ఆయన చెప్పిన క్రియలతో మనం బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఎవరి బలం ఉంది మనలో? దేవుని బలం ఉంది. అప్పుడు దావీదుకి శత్రులేమో మనుషులు. ఇప్పుడు మన శత్రులు ఎవరున్నారంటే వాక్యానికి విరోధులు, అపవాది యొక్క సమయం. వీరితో మనం పోరాడాలి, ఎదిరించి గెలవాలి ఏంటంటే సత్యవాక్యం అనే కవచం, వాక్యం అనే ఖడ్గం, ఆత్మ కవచాన్ని మనం పట్టుకొని మనం జీవించగలిగితేనే దేవుని ఆశ్రయంలో బలముతో మనం పోరాడి మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోగలం, ఎదిరించగలమని ఈ మాటలన్నీ మన హృదయంలో దేవుడు కల్పించేయాలి. ఆత్మీయంగా ఎదుగుతాం. అక్కడి నుంచి మనం పిలబడ్డ లోకం కొరకు కాదు, ప్రభు కొరకు మనం జీవించాలి. పరిశుద్ధులుగా మనం ఎదగాలి. నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరించు. ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆరాధన